ప్రస్తుతం దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతంలో మార్మోగుతున్నటువంటి నినాదం సేవ్ ఆరావల్లి. ఆరావల్లి పర్వతాలను కాపాడండి, జీవ వైవిధ్యాన్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి. హ్యాష్ ట్యాగులు, అక్కడ పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజలు, రాజకీయ పార్టీలు గొంతెత్తి నినదిస్తూ ఉన్నారు. రైతులు 5,000 ట్రాక్టర్లతో నిరసన ర్యాలీలు కూడా చేశారు సేవ్ ఆరావల్లి అని. ఆరావల్లి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన మడత పర్వతాలు ఇవి. అత్యంత పురాతన పర్వతాలు. అసలు ఈ భూమి మీద ఉన్న భూగర్భ రూపాలలో ఇవే అత్యంత పురాతనమైనవి ఆరావల్లి పర్వతాలు అని. దాదాపు $2 బిలియన్ సంవత్సరాల కిందటి, అంటే అంత పాతవి, అత్యంత పురాతనం అంతే. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు వయా రాజస్థాన్, హర్యానా దాదాపు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. వీటి సారవంత మైదానాలకు, అటు తారెడారికి మధ్య సహజమైన ప్రకృతి అడ్డంకిగానే ఇవి ఉన్నాయి. ధూళిని నిరోధిస్తాయి, గాలిని నిరోధిస్తాయి, మట్టి కోతలను నిరోధిస్తాయి, భూగర్భ జలాలను ఇవి మెరుగుపరుస్తాయి. పశువులకు మద్దతు, వ్యవసాయానికి మద్దతు, రైతులకు మద్దతు, జీవ వైవిధ్యాన్ని ఇవి కాపాడతాయి. చాలా చాలా విధాలుగా అవి ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ వరకు ఎడారి కాకుండా ఆ ఆరావల్లి పర్వత శ్రేణులు ఇప్పటి వరకు కాపాడుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది అంటారా? దేశాన్ని పాలిస్తున్నది ఎవరు? కేవలం కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప వాళ్ళకి ఏవీ పట్టవు. ఆ కార్పొరేట్ ప్రయోజనాల కోణంలోనే ఆ మైనింగ్ రిలేటెడ్ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ ఆరావల్లి పర్వత శ్రేణులకు ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొని వచ్చారట. ఏమని? కేవలం 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటిని, 100 మీటర్ల ఎత్తు అంటే 328 అడుగుల ఎత్తు, ఆ ఎత్తు ఉన్న వాటిని ఆరావల్లి పర్వతాలుగా గుర్తిస్తాం. అవి కేవలం 500 మీటర్ల పరిధిలోనే అవి ఆరావల్లి పర్వతాలుగా గుర్తిస్తాం. 100 మీటర్లు ఎత్తుండాలి, 500 మీటర్ల పరిధి మాత్రమే, వాటిని ఆరావల్లి పర్వతాలుగా మేము గుర్తిస్తామని వాళ్ళు కొత్త నిర్వచనం తెచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు అని దాంట్లో మనం కొన్ని అనకూడదేమో, పోనీయండి, సుప్రీంకోర్టు కూడా దానికి ఓకే చెప్పిందట. సో ఇదంతా మైనింగ్ను దృష్టిలో పెట్టుకొనే అన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవమే. ఇప్పుడు మావోయిస్టులను అంతా ఏరిపారేశారు, దాన్ని అంతం చేసేసామని చెప్పారు. ఎవరికి తెలియదు ఇదంతా కూడా ప్రధానంగా మైనింగ్ వ్యాపారాల కోసమే, కార్పొరేటర్ల కోసమే అన్నది చాలామంది భావన కూడా. ఇప్పుడు ఆరావల్లి పర్వత శ్రేణులను కూడా ఈ విధంగా డిస్టర్బ్ చేయడం, కేవలం ఈ అడవులను హరించి వేసే ప్రక్రియ మైనింగ్ కోసమే అన్నది ఇప్పుడు నిరసనకారుల ప్రధానమైనటువంటి గలం. దాన్ని ఎవరైనా కనుక కొట్టిపడేస్తే అది వాళ్ళ అమాయకత్వం అంతే. పెద్ద ఎత్తున నినదిస్తూ ఉన్నారు సేవ్ ఆరావల్లి. అదే లేకపోతే ఎడారి అయిపోతుంది ఢిల్లీ వరకు. ఆ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వలసలు పోయే పరిస్థితి వస్తుంది ప్రజలు. అది దాన్ని ఇప్పుడు ఉత్తర పశ్చిమ భారతానికి దాన్ని ఒక ఆకుపచ్చ ఊపిరితిత్తులు అంటారు ఆరావల్లి పర్వతాలను. ఆకుపచ్చ ఊపిరితిత్తులని కూడా వాటికి పేరు. ఇప్పుడు కేంద్రం స్టెప్ బై స్టెప్ వాటిని కూడా సుమారుగా అల్లేపేయాలి అని. ఒకవైపు ఢిల్లీలో కాలుష్యం ఏందో మనం చూస్తూ ఉన్నాం, అల్లాడిపోతూ ఉన్నారు. పర్యావరణం పరిరక్షించాల్సిన బాధ్యత ఎంత ఉందో మనం ఒక ఢిల్లీ రూపంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయి? ఇప్పటికే అక్కడ సుమారుగా అడవులను హరించి వేశారట. ఒక రాజస్థాన్లోనే 25% అడవులు లేపేశారట, ఇప్పటికే సుమారుగా లేవట. అండ్ సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక సాధికారిత ఒక కమిటీని 2018లోనే ఇదే నివేదిక ఇచ్చింది, ఈ విధమైన రిపోర్ట్. చూడండి, మొత్తం కార్పొరేట్, కంప్లీట్గా కార్పొరేట్ స్వామ్యమే. మొత్తం కార్పొరేటర్లకు మేలు చేయాలి, వాళ్ళు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చే విధంగా మనకు సహాయం చేయాలి. వాళ్ళ చేతిలో పత్రికలు ఉండాలి, వాళ్ళ చేతిలో టీవీ ఛానళ్ళు ఉండాలి, జనాలను ఒక ఎమోషనల్ ఫూల్స్ చేయాలి, వాళ్ళని ఒక భావోద్వేగాలు నెట్టేయాలి, వాళ్ళ కులాల కంపు కొట్టాలి, వాళ్ళు మతాలతో విడిపోవాలి, దేవుడి రూపంలో విడిపోవాలి, వాళ్ళు ఆ విధంగా అక్కడే తనకలాడాలి. మనం మాత్రం అదిగో ఈ విధంగా పైన మొత్తం నాశనం చేసుకుంటూ పోవాలి. ఈ రిజల్ట్ ఇప్పటికి ఇమ్మీడియట్గా తెలియదు, భావితరాలు నాశనం అవుతుంది. ఇప్పుడు చూడడానికి అప్పుడు ఎవరో మిగిలిండు.
ఏదో ఒకటి చేసుకొని అండి, ఎవరు చేసేది ఏముంటుంది? వాళ్ళకి అడ్డా అదుపు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని మీకు ఏమైనా అభిప్రాయం ఉందా? అదిగో ఈ వ్యవస్థ ఖచ్చితంగా సక్రమంగా పనిచేస్తుంది అని. నాకైతే ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని అటువంటి ఫీలు లేదు. అసలు ఇది రవ్వంతైనా నిష్పాక్షికంగా పనిచేస్తుంది ఈ వ్యవస్థ అని 0.1% కూడా నాకు ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు.